నిన్న చెప్పాను కదండి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని. ఇది ఎంట్రన్స్ అండి, ఆ గుడికి ఎంట్రన్స్ ఆర్చ్ ఇక్కడ. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి అప్పుడే బ్రహ్మోత్సవానికి సంబంధించి పనులన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ పిల్లలు ఆడడానికి జైంట్ వీల్స్, ఇంకా రకరకాల గేమ్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదండి ఇక్కడ కొత్తగా డబల్ రోడ్డు కూడా వేశారు చూడండి. ఇంకా అలా ప్రతి సంవత్సరం కన్నా ఈసారి చాలా ఎక్కువ పెట్టారు బొమ్మలు. అవన్నీ కూడా జైంట్ వీల్స్ తిరగడానికి, చిన్నపిల్లలు ఆడడానికి చాలా చాలా రకాలు పెట్టారు. ఇక్కడ ఎమ్మెల్యే గారైనటువంటి పులివర్తి నాని అన్న గారు ఈ గుడి పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి చాలా అభివృద్ధి చేస్తూ వస్తున్నారండి. అభివృద్ధిలో భాగంగానే ఇక్కడ డబుల్ రోడ్డు వేశారు. డబుల్ రోడ్డు వేయడం వల్ల చాలా సౌకర్యంగా ఉంటుందండి భక్తులు వెళ్ళడానికి, రావడానికి. ఇంతకుముందు అయితే ఒకే రోడ్డు ఉండేది. చెరువు అండి అక్కడ కింద, పైన కట్ట, చెరువు కట్ట పైన వెళ్తూ వచ్చేవాళ్ళు జనాలు. వెళ్ళడానికి, రావడానికి చాలా ఇబ్బంది అయ్యేది. ఆర్చి కవతలే వెహికల్స్ పెట్టేసి నడిచి వస్తూ ఉండేవారు జనాలు. భక్తులు చాలా ఇబ్బంది పడేవారు అప్పుడు. ఈ రోడ్డు వేయడం వల్ల అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది భక్తులకైతే మాత్రం. నేరుగా వెహికల్స్ ఇప్పుడు గుడి ముందరికే వెళ్తాయండి, అక్కడే పార్కింగ్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఏమీ ఇబ్బందిగా ఉండదు భక్తులకి. అంతేకాకుండా గుడి చుట్టూ శానిటైజేషన్ కూడా చేపించి చాలా పరిశుభ్రంగా ఉంచారండి. ఎప్పటికప్పుడు నాని అన్నగారు పర్యవేక్షిస్తూనే వస్తున్నారు పనులన్నీ. ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యంగా ఉండకుండా ఉండడానికి, భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ సేవల కోసం వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది కంటిన్యూగా సాటర్డే, సండే పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు. ఇంకా నాకు తెలిసిన సమాచారాన్ని షేర్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.